కూకట్పల్లిలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారిని హత్య చేయడం దారుణమని, పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. నగరంలో హత్యలు పెరిగిపోతున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హత్యలు, దోపిడీలు ఎన్ని జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత 10 ఏళ్లలో ఒక ఘటన జరగలేదన్నారు. అమ్మాయిని సుమారుగా 4వ ఫ్లోర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్లో వెళ్ళి ఆ అమ్మాయిని ఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే తల్లిని కూడా చూస్తూ ఉన్నాం, తల్లి ఆవేదన చూస్తూ ఉన్నాం. నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, పట్టాపగలు మియాపూర్లో పట్టాపగలు దొంగతనం జరగడం ఈ మధ్యలోనే. నిన్నాక మొన్న హౌసింగ్ బోర్డులో తల్వార్లు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపాన లేదు. నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను, తల్వార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, 5 మంది వచ్చి దాడి చేసి వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఇలా ఫోన్ చేశాను. ఇవాళ చూసి ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు, మనమరాలు ఉన్నారు. ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పుడు కూడా అంత ఘోరంగా చంపడం అనేది, అది కూడా 4 మంది మెట్లెక్కి ఆడపిల్లలను చంపడం అనేది దురదృష్టకర విషయం, బాధాకర విషయం. పోలీస్ అధికారులు దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, మటర్లు కానీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం. ఆ పిల్ల పానం తెచ్చేయగలలేం కానీ ఇంకొక పిల్లకు కూడా జరగొద్దని చెప్పి తల్లి ఆవేదన చెప్తా ఉంటుంటే బాధ కలుగుతూ ఉంది. పోలీస్ అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పరిస్థితి చేసుకోండి. డీసీపీ గారు, మీరు రోజు టెలికాన్ఫరెన్స్ కాదు, పట్ట పగల ఈరోజు ఒక గంజాయి తాగుకుంటా, గుట్కా తాగుకుంటా డ్రగ్స్ ఎరుగుతూ ఉంది. పిల్లలలో చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఏం చేస్తారో అర్థమవుతలేదు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మర్డర్లు అవుతా ఉన్నాయో, ఎన్ని మానభంగాలు అవుతా ఉన్నాయో, ఎన్ని దొంగతనాలు అవుతా ఉన్నాయో, ఏ రకంగా జరుగుతూ ఉన్నది ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఘటన కనీసం హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ఏ రకంగా కాపాడాం. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది? అదే పోలీసు వాళ్ళు ఉన్నారు, అదే అందరు ఉన్నారు, మరి ఎందుకు జరుగుతూ ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి పోలీసు అధికారులు. నిండు పిల్ల, ఆడపిల్ల చంపేయడం, గొంతు కోసేసి 6వ క్లాసు చదువుతున్న పిల్లని ఈ రోజున చంపడం అనేది బాధాకర విషయం. ఎట్టి పరిస్థితుల్లో మీరు మనం పట్టాలి, ఎక్కడున్నా శిక్షించాలి, కఠినమైన శిక్ష, మామూలు శిక్ష ఉండదు వాళ్ళ మీద. మీరు ఏదో సెక్షన్లు పెట్టి 2 నెలలు వాళ్ళ మంచిగా జైల్లో పెట్టి అన్నం పెట్టి మళ్ళీ వదిలితే ఏ రకంగా ఉంటాయి? ఈ పిల్లకి ఏ రకంగా భయంకరంగా పరిస్థితి చేశారు, ఆ రకంగా మీరు కూడా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తొందరలో ఆ పిల్లకి న్యాయం చేయ విధంగా చర్య చేయాలి, లేకపోతే మేమందరం కూడా దీని మీద పెద్ద ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.